ఏమంటాయ్? ఓ ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాసి వెధం ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతి. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వెధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఏమంటాయ్? ఇహ తిట్టకండి. నేనే లక్ష్మీపతి. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తంలోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో 1,00,000 ఎదురు డబ్బిచ్చే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. ఆయ్ అంటే నాకు పోటీయా? అయితే నేను 2 లక్షలు ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. 2 లక్షలు ఇస్తారా? అలాగే. వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి. మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ